మైక్ ఒక్కసారి ప్లీజ్. బికాజ్ ఆ మీటింగ్ చాలా చాలా మాకు అంటే ఇంట్రెస్టింగ్. మీరు ఎగ్జైట్మెంట్ లో ఫ్లోలో మిస్ అయ్యారు ఒక విజువల్, అది ఎత్తింది మన #మనోజ్. ఓ ఓకే. కొద్దిగా అటు ఇటు అంటే నా బ్యాక్ అంటే మా కళ్ళు ఆయన మీదే అతను ఎలా ఉంటున్నాయి. ఎత్తాడంటే సినిమా హిట్ అయిన అందులో నేను ఒక మనిషిని అనే సంగతి మర్చిపోయి ఎత్తాడు. నేను అమ్మాయి అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలియదు. చాలా ఎక్కడ మనోజ్ ఉన్నాడు. బ్యాక్ చిరంజీవి గారు అంటారు కదా, కాస్త అటు ఇటు అయితే మోకాల పరిస్థితి ఏంటి అంటారు సినిమాలో. ఫోన్లేండి, సేఫ్గా ల్యాండ్ చేశారు, మాకు అదే చాలు. ఎందుకంటే మాకు ప్రతి బ్లాక్ బస్టర్ ఇచ్చే అనిల్ రావిపూడి గారు కావాలి కాబట్టి. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు సీ దోస్ సెలబ్రేషన్స్ అండ్ దోస్ స్మైల్స్ అండి. అండ్ ఎస్, మరి అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తోంది అని అనగానే ఈసారి దొరికేస్తాడు అన్న పదం మనకి వినిపిస్తూనే వచ్చింది. అలాంటి వాళ్ళే ఈరోజు కుమ్మేశాడు, చింపేశాడు అనే పదాలు అంటున్నారు అని అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ 9th కాన్సిక్యూటివ్ సక్సెస్ అని చెప్పాలి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. ఓకే, ఓ పని చేద్దాం. యాక్చువల్లీ మీ నుంచి కూడా దీనికి సంబంధించి ఒక రియాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. మీరు ఆన్సర్ ఆల్రెడీ సినిమా ద్వారా, బ్లాక్ బస్టర్ ద్వారా ఇచ్చేశారు, మా అందరికీ తెలుసు. కానీ సర్క్యులేట్ అయిన మీమ్స్ ఇంకా చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కొన్ని మీమ్స్ చూస్తే మీ నుంచి ఆ రియాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్? Anil Ravipudi hypnotizes everyone from months before his release to all audience that his movie is releasing will be fun and comedy in all his TV shows and promotions to family. He is the real Venkatesh of Drishyam movie. ఆగస్టు 2వ తారీఖు ఆ రోజు మనం అక్కడికి వెళ్ళలేదు. అలాగే సంక్రాంతికి మన శంకరరావు ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్. Yes. Okay, next. పట్ల అనిల్ గారి రియాక్షన్. ఆ మీమ్ వేయాలంటే ఈటీవీ1 వాళ్ళకి అన్ని గట్స్ కావాలి. సో ఈటీవీ1 వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సూపర్. నెక్స్ట్. హేటర్స్ని, నెగటివిటీని అన్నిటినీ మొత్తం చీల్చి చెండాడేసి హీ స్కేర్స్ మీ మోర్. నాకు ఈ మీమ్స్ స్కేర్స్ మీ మోర్ అన్నట్టుంది. ఓ ఓకే, ఇంకా ఆడియో చూసుకో. యా, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకుని నెక్స్ట్ మీమ్ ప్లే చేయండి. సో బేసిక్గా మా పక్కింటి అంకుల్ వాట్సాప్ స్టేటస్. నిజంగా హ్యాపీ. ఎస్, సూపర్. నెక్స్ట్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో ఏవో పెట్టుకోవాలి, కానీ మీ సినిమా వచ్చిన ప్రతిసారి మొత్తం మారిపోద్దండి మ్యాటర్. మీరైనా లేదా సంక్రాంతికి వస్తున్నాము మన శంకర వరప్రసాద్ గారు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఫ్యామిలీస్లోకి అలా వెళ్ళారు. అది నేను దొరికేస్తా అంటే మీరు ఎలా నమ్మారా అంటున్న అనిల్ రావిపూడి గారు. ఏమంటారు? వీటి మీద స్పందించకపోవడమే పర్లేదు, స్పందించండి. ఎందుకంటే మళ్ళీ దీనికి ఒకటి రాసి పెట్టుకుని రికార్డ్ చేసి పెడతారు, మళ్ళీ ఇంకో మీమ్ వేస్తారు తర్వాత. వేసుకుంటాం, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్. క్విక్. పర్లేదు మాకు. అబ్బో, మోస్ట్ కిక్ ఇచ్చే బ్రాండ్ కాదు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అదే మధుపానం మహదానందం కాదు, మొత్తానికి ఈ పండక్కి మందుబాబులకి అందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారండి ఆ మంత్రంతో. అవును, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఒక్క నిమిషం. ఇదేంటిది? ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్, ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్, నెక్స్ట్.
ఏవారే మీ దుంప చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. కంపారిజన్. ఏయ్ ఇది చాలా బాగా రాశారు నాన్న, ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్ సార్ నన్ను దత్తత తీసుకోండి సార్. నేను ఓరు నాయను అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా నెక్స్ట్ పిల్లలు రా మీరు. నెక్స్ట్ నెక్స్ట్ అభినయ పైన చూద్దాం, మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్ ఇది చూసాం. నెక్స్ట్ అస్సలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ Sons, సెలబ్రేషన్స్ sons. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆడియో